degree with IAS and inter with IAS, and he's from IIT. సో ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు శరత్ సార్ మన ముందు ఉన్నారు. అయితే దీంతో పాటు రాజస్థాన్ కోటాలోని కానీ ఇండియా వైడ్ టాప్ ఫ్యాకల్టీ, టాప్ ఇన్స్టిట్యూట్స్ నుంచి విజయవాడకి తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు ఐఐటి జేఈ మెడికల్ అకాడమీలో. అయితే ఈ రోజు మనం ఏంటి అంటే, నేను ఎందుకు ఇన్వైట్ చేశానండి సార్ని, చాలా మంది కౌన్సిలింగ్ లో మిస్టేక్స్ చేసి లైఫ్ స్పాయిల్ చేసుకొని సంవత్సరాలు సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. అలాగా కాకుండా మీ టార్గెట్ ఏంటి? మీ టార్గెట్ ఎయిమ్సా, లేకపోతే మీ టార్గెట్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయా? ఏపీలో కాకుండా నాన్ లోకల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో మీ సీట్ రావాలనుందా? కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? టైం వేస్ట్ చేసుకోకుండా ఎవరు ఇమ్మీడియట్ గా నీట్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు. సో దీంతో పాటు ఎంబీబీఎస్ కాకుండా అదర్ ఆప్షన్స్ ఏమున్నాయి, ప్రీవియస్ ట్రెండ్స్ ఏమున్నాయి, ఈ ఇయర్ కష్టంగా వచ్చింది కాబట్టి కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనే ఒక డీటెయిల్డ్ డేటా. సో శరత్ సార్ అండ్ టీం దాదాపు నాకు తెలిసి గత 7-8 రోజుల నుంచి ఒక బృందం కలిసి, ఒక మొత్తం టీం కలిసి దీని గురించి గట్టిగా వర్క్ చేశాము. అండ్ దాంట్లో సార్ కూడా చాలా ఇనిషియేట్ తీసుకొని ఇది అందరికీ ఉపయోగపడాలి, ఈ ఇయర్స్ వేస్ట్ చేసుకోకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ అనేది చేస్తా ఉన్నాము. ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత వరకు పేరెంట్స్ మీరందరూ కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించండి, ట్రెండ్స్ అర్థం చేసుకోండి, దాన్ని బట్టి కౌన్సిలింగ్ లో ఎలాంటి తప్పులు లేకుండా మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ సో మేము స్టార్ట్ చేస్తున్నాము. సో నమస్తే సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. సో జనరల్ ఇట్స్ గా మై ప్లెజర్. ఇట్స్ మై సార్, ప్లెజర్ ఎందుకంటే మీరు ఇటువంటి వీడియోస్ ద్వారా ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ మై ప్లెజర్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్. ఎస్ సార్. అయితే సార్ జనరల్ గా మనం టాపిక్ లోకి వచ్చేద్దాం సార్. ఈ ఇయర్ చాలా కష్టంగా ఉంది పేపర్, ఎస్పెషల్లీ ఫిజిక్స్ చాలా కాన్సెప్చువల్ క్లారిటీ మీద అడిగారు. దానివల్ల నీట్ రాసే పిల్లలు ప్రీవియస్ ఇయర్స్ కి కంటే కూడా చాలా భిన్నంగా ఉంది ఈ సంవత్సరం, కష్టంగా ఉంది, కట్ ఆఫ్ చాలా భారీగా తగ్గుతుంది అనే ఒక రూమర్ ఆ టాక్ స్ప్రెడ్ అయింది. ఇది ఎంతవరకు నిజం సార్? బిఫోర్ గోయింగ్ టు దిస్ మెయిన్ టాపిక్. మీరు అన్నట్టుగా డిఫరెంట్ కాలేజెస్ వాటి కట్ ఆఫ్స్ గురించి కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకోవడం ముందు మీరు అడిగినట్టుగా నీట్ ఎగ్జామ్ ఈ సంవత్సరం అంత ముందు ఇయర్స్ తో కంపేర్ చేస్తే ఎలా ఉంది అని చూసినట్టయితే ఓకే, డెఫినెట్ గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కన్నా ఈ ఇయర్ నీట్ లో స్కోర్ చేయడం చాలా డిఫికల్ట్ అయింది. పర్టికులర్ గా ఫిజిక్స్ పేపర్ అండ్ కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ అందరికీ కూడా స్కోర్స్ కొంచెం తగ్గాయి. ఎందుకంటే ఈ రెండు కాంపోనెంట్స్ లో మ్యాథమెటిక్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ బైపీసీ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ లో జనరల్ గా అంత స్ట్రాంగ్ గా ఉండరు కాబట్టి ఎప్పుడైతే ఈ రెండు కాంపోనెంట్స్ ని కాన్సెప్చువల్ గా లెందీ క్యాలిక్యులేషన్స్ తో మోర్ మ్యాథమెటికల్ గా ఇచ్చారో ఆటోమేటిక్ గా బాగా టైం పట్టింది, మార్క్స్ ఎక్కువ రాలేదు. ఈవెన్ బాటనీ జువాలజీ కూడా ఎన్సీఆర్టీ నుంచే క్వశ్చన్స్ అని వచ్చినప్పటికీ కూడా డైరెక్ట్ గా ఫ్యాక్చువల్ క్వశ్చన్ కాకుండా కొంచెం అనలిటికల్ గా అడుగుతూ అంత ముందు సంవత్సరాల్లో ఫాలో అయిన మ్యాథ్స్ ది ఫాలోయింగ్ ప్యాటర్న్ తగ్గించి మల్టిపుల్ స్టేట్మెంట్స్ అడగడం వల్ల స్కోర్స్ తగ్గాయి. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అందరికీ స్కోర్స్ తగ్గుతాయి, ఓన్లీ ఒక స్టూడెంట్ కాదు. అసలు నీట్ కౌన్సిలింగ్ లో అయినా లేదా మెడికల్ సీట్ రావడానికి కావాల్సింది మనకి మార్క్స్ కాదు, ర్యాంక్. సో అందరికీ మార్క్స్ తగ్గినప్పుడు ర్యాంక్స్ కూడా తగ్గుతాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు వచ్చిన ర్యాంక్ ప్రకారంగానే మనకి సీట్ వస్తుంది కాబట్టి మార్క్స్ సంబంధం లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ దాకా బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళి అనుకున్న పేపర్ రావడం వలన బాగా రన్ చేయగలిగారు. ఈ సంవత్సరం ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత పేపర్ మారిపోయేసరికి డిఫికల్ట్ ఉండేసరికి ఎవరైతే ప్యానిక్ అయ్యారో వాళ్ళు కొంచెం వాళ్ళు స్కోర్ చేయాల్సిన దానికన్నా తక్కువ స్కోర్ చేశారు. ఎవరైతే ప్యానిక్ అవ్వకుండా ఓకే ఈ సంవత్సరం పేపర్ డిఫికల్ట్ గా ఉంది, నాతో పాటు అందరికీ కష్టంగా ఉంది, సో లెట్ మీ ట్రై అనుకున్న వాళ్ళు బాగానే స్కోర్ చేశారు. ఇలా చెప్పొచ్చు మనం సింపుల్ సార్ చెప్పాలి. అయితే జనరల్ గా కంపారిటివ్లీ లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ లో మీరు అంటున్నారు మార్కులు తగ్గాయి, ర్యాంక్స్ కూడా తగ్గుతాయి. అయితే ఇప్పుడు ఏపీలో కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్, ఓసీ వాళ్ళకి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? అండ్ అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కాలేజెస్తో పాటు చాలా టాప్ ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉంటాయి. సో ఏ కేటగిరీ సీట్ గవర్నమెంట్ కాలేజెస్లో కానీ, టాప్ ప్రైవేట్ కాలేజెస్లో, మెడికల్ కాలేజెస్లో కానీ ఏ కేటగిరీ సీట్ రావాలంటే సో ఎంత వరకు ఓసీ వాళ్ళకి కట్ ఆఫ్ ఉండొచ్చు? సో ఎవరు చెప్పండి ఇమీడియట్ చెప్పండి. గా నీట్ లాంగ్ టర్మ్ అనేది కోచింగ్ స్టార్ట్ చేయొచ్చు? సో మీరు అడుగుతున్న స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ అండ్ అంటే మన ప్రైవేట్ కాలేజెస్ కాబట్టి ఎస్ సార్. మామూలుగా విత్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఎయిమ్స్ మంగళగిరి పక్కన పెడతాం. ఎయిమ్స్ మంగళగిరి పక్కన పెడితే ఆల్మోస్ట్ మనకి 18 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, 19 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటే జోన్ కాదు. ఆంధ్రప్రదేశ్లో కూడా
ఎస్వియు జోన్ అని ఒక రీజన్ ఉంటుంది. ఎస్వియు రీజన్, రాయలసీమ నెల్లూరు రీజన్. దానికి లోకల్ ఎవరు అవుతారంటే లోకల్స్ ఎవరైతే రాయలసీమ నెల్లూరులో చదువుకున్నారో, అంటే 6th నుంచి 12th క్లాస్ లోపల కన్సిక్యూటివ్ గా 4 years చదువుకున్నారో వాళ్ళు ఎస్వి రీజన్కి వెళ్ళిపోతారు. ఏయూ రీజన్ అంటే నార్త్ ఆంధ్ర నుంచి ప్రకాశం దాకా ఏయూ రీజన్ ఎవరైతే అక్కడ లోకల్స్ ఉన్నారో వాళ్ళకి అక్కడ స్పెసిఫిక్ గా సీట్లు ఉంటాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది 2 parts గా డివైడ్ అయి ఉంటుంది. ఇంకొకటి మీరు అడిగినట్టుగా ఈ 18 గవర్నమెంట్ కాలేజెస్ లో మన కట్ ఆఫ్ చూసుకుంటే కట్ ఆఫ్ 2 రకాలు ఉంటుంది. ఒకటి ఆల్ ఇండియా కోటా, ఇంకోటి స్టేట్ కోటా. జనరల్ గా నీట్ కౌన్సిలింగ్ ఏమవుతుందంటే త్రూ అవుట్ ఇండియాలో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజెస్ లో 15% ఆఫ్ సీట్స్ ని ఎంసీసీ ఫిల్ చేసేస్తుంది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఏదైతే ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుందో అది ఆల్మోస్ట్ అన్ని ఇండియాలో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజెస్ సీట్స్ ని 15% ఫిల్ చేస్తుంది. దాన్ని ఆల్ ఇండియా కోటా అంటారు. దాని కట్ ఆఫ్స్ వేరు. అది ఫిల్ అయిన తర్వాత మిగిలిన 85% సీట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ కాలేజెస్ ని ఫిల్ చేసేది స్టేట్ అథారిటీస్, స్టేట్ కౌన్సిలింగ్ ఫిల్ చేస్తాయి. ఓకే. అయితే ఇప్పుడు ఇందులో కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఈ పరిధిలోకి రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ అవ్వచ్చు, జిప్మర్, బెనారస్ యూనివర్సిటీ, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఏవైతే ఉన్నాయో అవి సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్. అందులో 100% కోటా కూడా ఎంసీసీ ఫిల్ చేస్తుంది. అసలు ఆ కాలేజెస్ లో స్టేట్ డొమిసైల్ అంటూ ఏముండదు, లోకల్స్ అంటూ ఏముండదు. 100% ఓపెన్ ఫర్ ఎనీబడి ఇన్ ఇండియా అనమాట. ఓకే. అయితే మీరు అడిగిన క్వశ్చన్కి వద్దాం. మీరు అడిగిన క్వశ్చన్లో ఫస్ట్ మీరు ఏమడిగారంటే మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్న కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కట్ ఆఫ్ అడిగారు. కట్ ఆఫ్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కట్ ఆఫ్ ఇంచుమించుగా లాస్ట్ ఇయర్ స్టేట్ ర్యాంక్, నీకు ఆల్ ఇండియా ర్యాంక్ చెప్పట్లేదు, లాస్ట్ ఇయర్ స్టేట్ ర్యాంక్, స్టేట్ ర్యాంక్ ఏ గవర్నమెంట్ కాలేజ్ వచ్చిందో ఆల్మోస్ట్ ఈ సంవత్సరం కూడా ఆ స్టేట్ ర్యాంక్ కి మార్క్స్ తగ్గచ్చు, బట్ స్టేట్ ర్యాంక్ కి ఆల్మోస్ట్ ఆ గవర్నమెంట్ కాలేజే వస్తుంది ఆల్మోస్ట్. అయితే ఒక చిన్న వేరియేషన్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్ లో స్టేట్ కోటా ద్వారా ఎంటర్ అవ్వచ్చు, ఆల్ ఇండియా కోటా ఎంటర్ అవ్వచ్చు. ఆల్ ఇండియా కోటా ఎవరు ఎంటర్ అవుతారంటే కొంచెం కట్ ఆఫ్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం చూసుకుంటే మనం ఫస్ట్ నుంచి చూద్దాం, ఎయిమ్స్ నుంచి చూద్దాం. ఒక స్టూడెంట్ కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసినప్పుడు మైండ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ హీ వాంట్స్ టు గో ఫర్ ఎయిమ్స్. ఎవరైనా కూడా ఓకే. ఎయిమ్స్ లో టాప్ ఒక 5 కాలేజ్ తీసుకున్నాను అనుకో. టాప్ 5 కాలేజ్ అని నా ఉద్దేశం ఏంటంటే నీట్ లో ఆల్ ఇండియా ర్యాంక్ 1000 కల్లా ఫిల్ అయిపోయే సీట్లు ఉంటాయి. నీట్ లో ఆల్ ఇండియా ర్యాంక్ 1000 వచ్చేసరికి ఎయిమ్స్ కాలేజ్ 5 ఫిల్ అయిపోతాయి. టాప్ కాలేజ్ ఎయిమ్స్ అవి ఏంటంటే ఢిల్లీ, జోధ్పూర్, భోపాల్, ఎయిమ్స్ భోపాల్, రిషికేష్, నాగ్పూర్, ఈ 5 కాలేజెస్ టాప్ 1000 ఫిల్ అయిపోతాయి. ఓకే. సో టాప్ ఈ ఎయిమ్స్ 1000 కాలేజెస్ సార్ ఇవి? టాప్ ఎయిమ్స్ కాలేజెస్, ఎయిమ్స్ లో ఉన్న అన్ని కాలేజీల్లో కల్లా టాప్ 5 కాలేజెస్ ఢిల్లీ, జోధ్పూర్, భోపాల్, రిషికేష్, నాగ్పూర్. ఓకే. ఈ 5 కాలేజెస్ ఇప్పుడు కూడా నీట్ లో ఆల్ ఇండియా ర్యాంక్ 1000 కల్లా ఫిల్ అయిపోతాయి సీట్స్ అన్ని కూడా. ఓకే. 1000 అయితే ర్యాంక్ అలా ఫిల్ అయిపోతాయి. ఫిల్ అయిపోతాయి. ఇప్పుడు 2024 లాస్ట్ ఇయర్ 1000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా స్కోరు 700 కన్నా ఎక్కువ ఉంది. 700 కన్నా ఎక్కువ అంటే ఒక 1000 మందికి 700 దాటేస్తుంది. కాబట్టి 5 కాలేజెస్ లో లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 705, 706 మార్క్స్ వచ్చే టైం కల్లా ఫిల్ అయిపోయాయి. బట్ ఈ ఇయర్ అదే 1000 ర్యాంక్ వచ్చేసరికి స్కోర్ ఆల్మోస్ట్ 607. ఈ సంవత్సరం 1000 ర్యాంక్ అంటే ఆల్మోస్ట్ 607 స్కోర్. నీట్ స్కోర్ 607. లాస్ట్ ఇయర్ 707 కి క్లోజ్ అయింది. ఇయర్ 607 క్లోజ్ అవుతున్నాయి అనమాట. 100 మార్క్స్ ఏవి డిఫరెన్స్. టాప్ 100 మార్క్స్ డిఫరెన్స్ ఉంది ఈ టాప్ కేటగిరీలో. మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయాలి, టాప్ కేటగిరీ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కానీ కిందకు వస్తే డిఫరెన్స్ అంత ఉండదు. అది దాని కూడా మనం వద్దాము. ఇప్పుడు నెక్స్ట్ ఎయిమ్స్ లో రిమైనింగ్ ఎయిమ్స్ తీసుకుందాం. ఇంకా ఎయిమ్స్ చాలా ఉన్నాయి. ఎయిమ్స్ రాయపూర్ ఉంది, ఎయిమ్స్ భువనేశ్వర్ చాలా ఉంది. కానీ లెట్ us కమ్ టు తెలుగు స్టేట్స్. హైదరాబాద్ లో ఎయిమ్స్ బీబీ నగర్ ఉంది. బీబీ నగర్ అంటే భువనగిరి జిల్లాలో హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఉంటుంది బీబీ నగర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకా అవి కొత్త కాలేజ్ ఇవన్నీ కొంతవరకు. ఎయిమ్స్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అది ఎయిమ్స్ మంగళగిరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 700 దాకా ఉంది. ఇయర్ ఎయిమ్స్ కట్ ఆఫ్ మంగళగిరి కట్ ఆఫ్ 593. అంటే ఆల్మోస్ట్ 593 దాటి వచ్చేస్తుందని చెప్పొచ్చు. అంటే ఎలా చెప్తున్నానంటే నేను బేస్డ్ ఆన్ ఆల్ ఇండియా ర్యాంక్, ఎయిమ్స్ అనేది స్టేట్ ర్యాంక్ కాదు, ఆల్ ర్యాంక్ బట్టి వస్తుంది. సో లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్ ఈ వాళ్ళని కంపేర్ చేసుకుంటే ఇయర్ 593, 594 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎయిమ్స్ మంగళగిరి వచ్చే అవకాశం ఉంది. హ్యాపీగా ఎయిమ్స్కి వెళ్ళిపోతారు. దాన్ని దాటిన తర్వాత ఎయిమ్స్ రాలేదు అనుకుందాం. ఇప్పుడు ఎయిమ్స్ లో ఇంకా ఆల్మోస్ట్ ఎయిమ్స్ లో లాస్ట్ కాలేజ్ అంటే ఎయిమ్స్ మధురై అని చెప్పొచ్చు. ఎయిమ్స్ మధురై కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎయిమ్స్ మధురై చాలా కొత్త కాలేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా బిల్డప్ అవుతుంది, ఇంకా రెడీ అవ్వలేదు ఆల్మోస్ట్. అంటే రన్ అవుతుంది కాలేజ్, బట్ ఇంకా బిల్డప్ అవుతూ ఉంది. అందుకనే మీరు కట్ ఆఫ్ చూస్తే ఈ సంవత్సరం
ఫైవ్ సిక్స్టీ మార్క్స్ కూడా ఎయిమ్స్ మధురై వచ్చేస్తుంది. కానీ చాలా మంది దానికన్నా కూడా వేరే కాలేజ్ అప్లై చేస్తూ ఉంటారు. సో మీరు నా ఇప్పుడు సజెషన్ మాట్లాడుతున్నంత కూడా ఓపెన్ కేటగిరీ గురించే కదా సార్? ఓపెన్ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ అయితే బీసీఏ బీసీడీ దాటుకొని అంటే ఎస్సీకి వస్తే ఇప్పుడు ఎయిమ్స్ మధురై ఎయిమ్స్ లో లాస్ట్ కాలేజ్ అనుకుంది ఎయిమ్స్ మధురై 560 ఓపెన్ కేటగిరీ. ఎస్సీ కేటగిరీకి వస్తే ఎయిమ్స్ మధురై కట్ ఆఫ్ ఈ సంవత్సరం 503 504 ఉంటుంది, అరౌండ్ 5 ఆ రేంజ్ లో ఉంటుంది. అంటే ఒక 55 మార్క్స్ తేడా ఉంది ఆల్మోస్ట్. ఈ మధ్యలో బీసీఏ బీసీ అన్నీ ఉంటాయి. అంటే అందులో ఓన్లీ బీసీ ఉంటుంది ఎయిమ్స్ లో. మన స్టేట్ లోనే బీసీఏ బీసీడీ ఉంటాయి, అందులో మాత్రం ఓన్లీ బీసీ అని ఉంటుంది. ఈ మధ్యలో ఫాలిన్ అవుతాయి ఈ బీసీ కేటగిరీ అవన్నీ కూడా. అలాగే అంటే రిజర్వేషన్ అంటే మనకి జనరల్ ఓపెన్ కేటగిరీ బీసీ అంటే ఎయిమ్స్ లో. మన ఐఏపీలో అయితే బీసీఏ బిసిడిఈ ఇవి కూడా ఉంటాయి. అండ్ ఎస్సీ ఎస్టీ వెర్టికల్ రిజర్వేషన్. హారిజెంటల్ గా పీడబ్ల్యూటీ పర్సన్ డిజబిలిటీస్ ఉంటుంది, పీడబ్ల్యూడి ఉంటుంది. ఫీమేల్ రిజర్వేషన్ ఉంది, తన కాలేజ్ రిజర్వేషన్ ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ ఉంది. ఈడబ్ల్యూఎస్ అంటే మరి ఒకటి చెప్పాలి ఇక్కడ. ఈడబ్ల్యూఎస్ అనేది ప్రైవేట్ కాలేజ్ ఉండదు, ఎకనామికల్ వీక్ సెక్షన్. అది ఓన్లీ గవర్నమెంట్ కాలేజీల్లో కూడా కొన్ని గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది ఈడబ్ల్యూఎస్ అనేది. అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రిజర్వేషన్ ఉంది, ఎన్సిసి రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్ చాలా ఉన్నాయి యాక్చువల్గా. అలాగే ఈఎస్ఐ రిజర్వేషన్ ఉంది. ఈఎస్ఐ రిజర్వేషన్ వాళ్ళు హ్యాపీగా ఈఎస్ఐ హైదరాబాద్, ఈఎస్ఐ చెన్నై, ఈఎస్ఐ బెంగళూరు మంచి మంచి కాలేజెస్ అవి. అందులో రిజర్వేషన్ సీట్ బాగా వస్తుంది. రిజర్వేషన్ పక్కన పెడతారు, రిజర్వేషన్ రకరకాలు ఉంది పక్కన పెడితే ఓపెన్ కేటగిరీకి వస్తే ఎయిమ్స్ మధురైలో 560 కట్ ఆఫ్. అందుకన్నా నేను చెప్పే కట్ ఆఫ్స్ అన్ని కూడా మ్యాక్సిమం అంతకన్నా పెరగవు, అది గ్యారంటీ ఇవ్వగలను నేను. అంతకన్నా తగ్గచ్చు. ఎందుకంటే మనం పేరెంట్స్ పిల్లలు చెప్తున్నప్పుడు సేఫ్ జోన్లో చెప్పాలి. సేఫ్ జోన్ అంటే ఒక మాట చెప్పిన తర్వాత రేపు పొద్దున్న ఎందుకన్నా తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే 560 అంటే వాళ్ళు వచ్చేస్తుంది అనుకోని కన్ఫర్మ్ అయిన తర్వాత రాలేదు అనుకోండి బాధపడతారు. అది అందుకని తక్కువ ఉందనుకోండి బెటర్, ఇంకా సేఫ్ కదా. నేను అందుకనే లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ పట్టుకొని ఇంకా సేఫ్ సైడ్ చెప్తున్నాను. ఇలా ఎయిమ్స్ అనేది ఫిల్ అయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఎయిమ్స్ మధురై కన్నా కొన్ని అదర్ గవర్నమెంట్ కాలేజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బెంగళూరు మెడికల్ కాలేజ్ ఉంది, వెరీ గుడ్ కాలేజ్. అలాగే ఈఎస్ఐ బెంగళూరు ఉంది, బెంగళూరు రెండు కూడా మంచి. హైదరాబాద్లో కూడా గాంధీ ఉంది, ఉస్మానియా కాలేజ్ ఉంది, ఈఎస్ఐ ఉంది, టాప్ కాలేజెస్. ఈవెన్ చెన్నైలో కూడా మెడ్రాస్ మెడికల్ కాలేజ్ ఉంది, స్టాన్లీ మెడికల్ కాలేజ్ ఉంది, టాప్ కాలేజెస్. లక్నో కూడా వెళ్తారు మనం చాలా మంది. లక్నోలో కూడా మనకి కేజీ మెడికల్ కాలేజ్ లక్నోలో ఉంది. సో ఇవన్నీ కూడా ఎయిమ్స్ మధురై కన్నా ముందే ఫిల్ చేస్తారు. మన తెలుగు వాళ్ళు ఫిల్ చేయాలి, తెలియక ఫిల్ చేయట్లేదు, చాలా మంది తెలియక చేయట్లేదు పాపం, కానీ యాక్చువల్లీ చేయొచ్చు. ఇవన్నీ చాలా మంచి మంచి కాలేజెస్. మన ఆంధ్రాలో ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజ్ కన్నా కర్నూలు మెడికల్ కాలేజ్ కన్నా టాప్ వీటికన్నా చాలా బెటర్. కానీ తెలియక ఎందుకో మరి తెలియకో భయపడో వేరే ఫిల్ చేయట్లేదు. కానీ దే ఆర్ ఫార్ బెటర్ కాలేజెస్. వీటి కట్ ఆఫ్ ఎయిమ్స్ మధురై కన్నా ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ 573 నుంచి 580 మధ్యలో ఉంది ఇప్పుడు నేను చెప్పిన కాలేజ్ కట్ ఆఫ్. అంటే ఎయిమ్స్ మధురై తక్కువ, ఇంకా తక్కువ. ఎయిమ్స్ మధురై తక్కువ ఉంది కట్ ఆఫ్ ఇంకా చెప్పాలంటే. సో దీనికి అప్లై చేయొచ్చు. ఇవన్నీ కూడా ఆల్ ఇండియా కోటానే ఇవన్నీ కూడా నేను చెప్పే కట్ ఆఫ్స్ అన్ని. అలాగే ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఆంధ్రాలో ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజ్ కన్నా, గుంటూరు మెడికల్ కాలేజ్ కన్నా, కర్నూలు మెడికల్ కాలేజ్ టాప్ 3 రంగరాయ మెడికల్ కాలేజ్, వీటికన్నా ఆంధ్ర స్టూడెంట్స్ దే ప్రిఫర్ హైదరాబాద్ లో ఉన్న గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా ప్రిఫర్ చేస్తారు. ఈఎస్ఏ అంతవరకు ఆలోచిస్తారు. కానీ దాటి చెన్నైలో ఉన్న మెడ్రాస్ మెడికల్ కాలేజ్, స్టాన్లీ, బెంగళూరు కాలేజ్ ఆలోచించట్లేదు. అవి కూడా ఆలోచించాలి అని మనం ఈ వీడియో ద్వారా చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అవి ఫార్ బెటర్ కాలేజెస్ అవి. ఇంకోటి మనం ఇప్పుడు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చావు, ఇప్పుడు ఆల్ ఇండియాలో జిప్మర్ కూడా చాలా టాప్ కాలేజ్ ఆల్ ఇండియా లెవెల్లో. జిప్మర్ రెండు ఉంటాయి. అంటే జిప్మర్ పాండిచ్చేరి అని తెలుసు అందరికీ, అది ఎప్పటి నుంచో ఉంది జిప్మర్ పాండిచ్చేరి. జిప్మర్ కలైకర్ అనేది కొంచెం రీసెంట్ కాలేజ్. అయితే కరైకల్లో కట్ ఆఫ్స్ తక్కువ ఉంటాయి, అగైన్ కొత్త కాలేజ్ కాబట్టి. జిప్మర్ పాండిచ్చేరి కట్ ఆఫ్ ఈ సంవత్సరం 622 ఉండొచ్చు నా ఎస్టిమేషన్. నా ఎస్టిమేషన్స్ కన్నా ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 కన్నా ఎక్కువ తేడా ఉండదు. ఎందుకంటే నేను లాస్ట్ ఆల్ ర్యాంక్స్ అన్ని చూశాను, లాస్ట్ ఇయర్ ఎలాగా కౌన్సిలింగ్ లో అప్లై చేసి చూశాను. వాటిని బట్టి లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కూడా మన స్టూడెంట్స్ ఎవరైతే నీట్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారో దగ్గరుండి నేను పర్సనల్ గా మన నీట్ స్టూడెంట్స్ ఎవరైతే అప్లై చేస్తుంటారో దగ్గర అప్లై చేస్తుంటాను నేను కూడా. సో మన ర్యాంకర్స్ అందరూ అప్లై చేస్తుంటారు కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ మీద జిప్మర్ పాండిచ్చేరి ఈ సంవత్సరం 622 అరౌండ్ ఉంటుంది. జిప్మర్ కరైకల్ మాత్రం తగ్గుతుంది. ఆల్మోస్ట్ జిప్మర్ కరైకల్ 567 దాకా ఉండొచ్చు. ఎయిమ్స్ మధురై కన్నా ఒక 7-8 మార్క్స్ ఎక్కువ ఉంటుంది జిప్మర్ కరైకల్. సో ఇవి టాప్ కాలేజెస్. ఇవి పక్కన పెడితే ఇప్పుడు కమింగ్ టు మీరు అన్నట్టుగా మన స్టేట్కి వద్దాం.
మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు స్టేట్స్ తీసుకుందాం, ఆంధ్ర తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న బిగ్గెస్ట్, నా ఉద్దేశంలో మిస్టేక్ అని చెప్పాలి నేను. స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ తప్పు చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఆంధ్రాలో ఉన్న మెడికల్ కాలేజ్ 18 మెడికల్ కాలేజ్లో టాప్ కాలేజెస్ ఏంటంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్, తర్వాత జనరల్ గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు, రంగరాయ ఇలా ఉంటాయి. తర్వాత సిద్ధార్థ విజయవాడ కాలేజ్ ఇలా 18 ఉన్నాయి. లాస్ట్లోకి వస్తే పాడేరు. పాడేరు మెడికల్ కాలేజ్ అనేది ఏయూ జోన్లో కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. ఎస్వి జోన్లో నంద్యాల మెడికల్ కాలేజ్ తక్కువ ఉంటుంది. మిస్టేక్ ఏం చేస్తారంటే పేరెంట్స్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో వాళ్ళకి ఈ కాలేజెస్లో సీటు వచ్చే అవకాశం ఉన్నా దాన్ని అప్లై చేసుకోకుండా స్టేట్ కోటాలు అప్లై చేస్తారు. ఎందుకంటే ఆల్ ఇండియా కోట రాదేమో అని భయం. కానీ పాయింట్ ఏంటంటే ఆల్ ఇండియా కోట అప్లై చేసి స్టేట్ రెండు అప్లై చేయొచ్చు. ఆల్ ఇండియా కోట వస్తే ఫస్ట్ వస్తుంది, అది మిస్ అయితేనే స్టేట్ కోట వస్తుంది ఎప్పుడైనా కూడా. సార్ ఇక్కడ కానీ ఒకటి సార్, ఒక కన్సెప్షన్ లేకపోతే డౌట్ సార్ నాకు. జనరల్ ఏంటి అంటే నేషనల్ కి అప్లై చేస్తే స్టేట్ కి అప్లై చేసుకోవడానికి ఉండదు అంటారు, అది నిజమేనా? యాక్చువల్లీ ఇది మిస్కన్సెప్షన్, తప్పది. యాక్చువల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజీకి ఆల్ ఇండియా కోట అప్లై చేస్తే ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఉంటాయి. అసలు లాస్ట్ లో మాపప్ రౌండ్ అని స్ట్రే వేకెన్స్ రౌండ్స్ మొత్తం ఫిల్ చేస్తారు. ఓకే. సో మనం ఇప్పుడు కూడా ఒక రౌండ్ మిస్ అయ్యి సెకండ్ రౌండ్ అవకాశం ఉంది కదా, మనం లాస్ట్ రౌండ్ వెయిట్ చేయట్లేదు కదా ఇక్కడ. సో ఆల్ ఇండియా కోట అప్లై చేస్తే బెనిఫిట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సంవత్సరం నాకు తెలిసి ఇందాక నేను చెప్పాను కదండి, మధురై 560 కట్ ఆఫ్. ఆ 560 అనేది కట్ ఆఫ్ పెట్టుకుందాం, మధురై కానీ జిప్మర్ కానీ లేకపోతే టాప్ కాలేజ్ కానీ. ఈ 560 లోపల ఆల్మోస్ట్ 300 స్టూడెంట్స్ ఫ్రమ్ ఏపీ, అంటే మనకి ఏపీలో డిస్ప్లే లిస్ట్ రిలీజ్ అయింది. జూలై 8th రిలీజ్ చేశారు. జూలై 8th ఎంసీసీ వాళ్ళు రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ర్యాంక్స్ ఎలా వచ్చి రిలీజ్ చేశారు. ఆ లిస్ట్ ప్రకారం చెప్తున్నాను నేను. ఆ లిస్ట్ ప్రకారంగానే మనకి ఇప్పుడు నాకు స్టేట్ ర్యాంక్ కూడా తెలుసుకోవాలి. దాని బట్టి నేను అనాలిసిస్ చేస్తున్నాను. అనాలిసిస్ అంతా కూడా నా అనాలిసిస్ మొత్తం బేస్ అయింది 3 డాక్యుమెంట్స్ మీద. ఒకటి జూలై 8th, మొన్న లాస్ట్ మంత్ జూలై 8th ఎంసీసీ రిలీజ్ చేసిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెరిట్ లిస్ట్ నా ఫస్ట్ డాక్యుమెంట్. నా సెకండ్ డాక్యుమెంట్ 2024 కట్ ఆఫ్స్, ఏ స్టేట్ ర్యాంక్ కి ఏ స్టేట్ కాలేజ్ వచ్చింది లాస్ట్, అంటే రౌండ్ 3 దాకా వెళ్ళాను నేను. రౌండ్ 3 స్టే వేకెన్సీ అంతా అయిపోయాక ఫైనల్ కట్ ఆఫ్, ఏ కాలేజ్ ఏ స్టేట్ ర్యాంక్, స్టేట్ కాలేజెస్ అయితే ఎయిమ్స్ అవి అయితే సెంట్రల్ గా మన నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఎక్కడ కట్ ఆఫ్ అయింది. ఈ 3 డాక్యుమెంట్సే. ఈ 3 డాక్యుమెంట్ బట్టి మనం ఎనాలిసిస్ చేయొచ్చు ఈ కాలేజ్ చెక్కాలి. అండ్ లాస్ట్ 5-6 years లో మన ఎక్స్పీరియన్స్ ఆఫ్ అవర్ ఓన్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ బట్టి కూడా అనలైజ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో 560 దాటిన వాళ్ళు 300 స్టూడెంట్స్ ఉన్నారు. 300 స్టూడెంట్స్. ఈ 300లో ఒక 100 మంది కానీ ఆల్ ఇండియా కోటా ద్వారా ఎయిమ్స్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ లేకపోతే కర్నూలు లేదా అలా వాట్ ఎవర్ పెట్టుకుని నిలిపారు అనుకోండి, వచ్చాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే స్టేట్ కోటాలో సీట్స్ ఎక్కువ మిగులుతాయి. ఎక్కువ మిగలడం వల్ల ఎక్కువ మంది పిల్లలకి సీట్లు వస్తాయి కదా. ఈ టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు స్టేట్ కోటాలోనే సెలెక్ట్ చేసుకుంటే ఆల్ ఇండియా కోటాని బయట పిల్లలు తీసుకుంటారు, వేరే స్టేట్స్ నార్త్ ఇండియా పిల్లలు. అలా తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీట్ తగ్గిపోతాయి. సీట్ తగ్గిపోతే ఇప్పుడు కాదు, నేను లాస్ట్ 3-4 years నుంచి కూడా స్టూడెంట్స్ మన కాలేజ్ పిల్లల వరకు పెట్టిస్తాను. బట్ వేరే కాలేజ్ పిల్లలు కూడా నా సజెషన్ రిక్వెస్ట్ చేయండి, అందరూ కూడా మీకు 560 మార్క్స్ దాటితే 560 దాటితే ఖచ్చితంగా ఆల్ ఇండియా కూడా అప్లై చేయండి. 560 కాదు 540 కూడా. ఎందుకంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ నా అనాలిసిస్ ప్రకారంగా ఈ సంవత్సరం ఆల్ ఇండియా కోట 553తో వస్తుంది. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆల్ ఇండియా కోట 553, స్టేట్ కోట 544. మీకు 540 దాటినా కూడా ఏఐకి అప్లై చేయండి ఆల్ ఇండియా కోట. 540 కన్నా తక్కువ వస్తే అప్పుడు మీరు ఆల్ ఇండియా స్టేట్ రెండు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరన్న క్వశ్చన్ కట్ ఆఫ్స్కి వస్తే, కట్ ఆఫ్స్ త్వరగా చెప్పాలంటే సింపుల్గా కట్ ఆఫ్స్ చెప్పాలంటే ఏయూ రీజియన్లో గవర్నమెంట్ కాలేజెస్లో, అంటే స్టేట్ కూడా చెప్తాను, స్టేట్ కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ హైయెస్ట్ కాలేజ్ అనుకుంటే దాని కట్ ఆఫ్ 544 ఉంటుంది. అండ్ ఏయూ రీజియన్లో గవర్నమెంట్ కాలేజెస్లో లాస్ట్ తీసుకుంటే పాడేరు గవర్నమెంట్ కాలేజ్ తీసుకుంటే దాని కట్ ఆఫ్ 497 ఉంటుంది. 497. అలాగే ప్రైవేట్ కాలేజ్ తీసుకుంటే ఆంధ్ర రీజ్ ప్రైవేట్ కాలేజ్ తీసుకుంటే జనరల్గా టాప్ ప్రైవేట్ కాలేజ్ అంటే కట్ ఆఫ్ వైజ్గా ఎన్ఆర్ఏ మంగళగిరి, దాని కట్ ఆఫ్ 508 ఉంటుంది. 508. లోయెస్ట్ తీసుకుంటే కట్ ఆఫ్ ప్రకారంగా లోయెస్ట్ తీసుకుంటే మనకి ఆంధ్ర రీజియన్లో ఉన్న ప్రైవేట్ కాలేజ్లో కోనసీమ ప్రైవేట్ కాలేజ్ తీసుకుంటే దాని కట్ ఆఫ్ 490. మీరు చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ 500 దాకా గ్యాప్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సీట్స్ అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ సీట్స్ అన్ని కూడా
497 తో ఫిల్ అయిపోతాయి. 497 కన్నా ఎక్కువ రావాలి. సార్ ఈ ఎస్సీ సంవత్సరం సార్, ఆంధ్ర సారీ టు ఇంటరప్ట్ సార్, ఎస్సీ ఎస్టీ బీసీ అయితే ఎంత ఉండొచ్చు? ఎంత ఉంటుంది అంటే చెప్తాను. ఇప్పుడు మనం తీసుకుందాం ఆంధ్ర జోన్, ఎస్వి జోన్ తీసుకుందాం. ఎస్వి జోన్ ఓకేనా. కలిస్తే గవర్నమెంట్ కాలేజెస్. ఆంధ్ర జోన్లో గవర్నమెంట్ కాలేజ్ టాప్ ఏంటి? ఆంధ్ర మెడికల్ కాలేజ్. దాని స్టేట్ కోటా కట్ ఆఫ్ 540 ఓపెన్ కేటగిరీ. ఎస్సీది 487 ఉంటుంది. 487 టు 490 మధ్యలో ఉంటుంది. ఎస్టీది 470. 10 మార్కులు ఎస్సీ ఎస్టీకి, 10 మార్కులు. ఆంధ్ర రీజియన్ లో గవర్నమెంట్ లోయెస్ట్ కట్ ఆఫ్ పాడేరు గవర్నమెంట్ కాలేజ్. జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ 497. ఎస్సీ కేటగిరీ కట్ ఆఫ్ 455 ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్కి వస్తే ఎన్ఆర్ఏ మంగళగిరి 508 జనరల్ కేటగిరీ ఉంటుంది. హైయెస్ట్ ఎన్ఆర్ఏ మంగళగిరి. లోయెస్ట్ కోనసీమ కాలేజ్ 493 ఉంటుంది. ఇది ఏయూ రీజన్. ఎస్వి రీజన్కి వస్తే కర్నూలు మెడికల్ కాలేజ్ కట్ ఆఫ్ 531. కర్నూలు మెడికల్ ఈ సంవత్సరం కట్ ఆఫ్ అంత ఉంటుంది రఫ్ గా. ++-2 వేసుకోవాలి. మరి ++-10 అక్కర్లేదు కానీ ++-1 ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు చెప్తాను నేను. కారణం చెప్తాను. కర్నూలు మెడికల్ కాలేజ్ లీస్ట్ నంద్యాల మెడికల్ కాలేజ్ కట్ ఆఫ్ వైస్ చూసుకుంటే 493కి అది కూడా ఎండ్ అయిపోతుంది. ప్రైవేట్ కాలేజెస్ ఎస్వి రీజన్ ప్రైవేట్ కాలేజ్ చూసుకుంటే హైయెస్ట్ కట్ ఆఫ్ నెల్లూరు నారాయణ కాలేజ్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. దాన్ని 495 అలా ఉంది. లీస్ట్ ది బాలాజీ మెడికల్ కాలేజ్ తిరుపతిలో ఉంటుంది. అది ఇంకా ఇప్పుడు కూడా సీట్లు పెంచుతున్నారు. లాస్ట్ సీట్లు పెంచారు. లాస్ట్ ఇయర్ దానికోసం సూపర్ స్ట్రే వేకెన్సీ అని చెప్పి పెట్టి సీట్లు ఫిల్ చేశారు. అందుకని కట్ ఆఫ్ 480 దాకా వచ్చేసింది. 480 బట్ సేఫ్ సైడ్ మాత్రం 485. ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ కేటగిరీలో 485 కన్నా తక్కువ వస్తే సీట్ రావడం కష్టం. అది గవర్నమెంట్ కాలేజ్ అవ్వచ్చు, ప్రైవేట్ కాలేజీల్లో ఏ కేటగిరీ. నేను చెప్పిన కట్ ఆఫ్స్ అన్ని ఏ కేటగిరీ కట్ ఆఫ్స్. మేనేజ్మెంట్ కోటా కట్ ఆఫ్స్ అని చెప్పలేము. ఎందుకు మేనేజ్మెంట్ కోటా అనేది వాళ్ళు నచ్చినట్టుగా పెట్టుకుని ఇవ్వచ్చు. ప్రైవేట్ ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో ఒకటే ఉంటుంది కేటగిరీ చెప్పేస్తాం. ఒకటే కేటగిరీ గవర్నమెంట్ కాలేజీలో. ప్రైవేట్ కాలేజీలో ఏబిసి ఉంటాయి. ఏ కేటగిరీ కన్వీనర్ కోటా ఫీజు 15,000 ఉంటుంది. ఆ కట్ ఆఫ్స్ నేను చెప్పాను. ఇప్పుడు ఇంకా బి కేటగిరీ ఉంది మేనేజ్మెంట్ కోటా. ఫీజు 13.2 lakhs ఉంటుంది మేనేజ్మెంట్ కోటా. దాని కట్ ఆఫ్ మనం చెప్పలేం. ఎందుకంటే అది బయట అప్లై చేసుకుంటారు. ఇప్పుడు ఏ కేటగిరీ అంటే లోకల్సే అప్లై చేయాలి, బయట వాళ్ళకి అవకాశం ఇవ్వరు. ఏ కేటగిరీ. బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటా బయట అవకాశం ఇస్తారు. సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా ఫీజు ఆల్మోస్ట్ ఒక 70 లక్షలు 80 లక్షలు ఉంటుంది. సి కేటగిరీ అది కూడా బయట అప్లై చేసుకుంటారు. ఇక్కడ బయట వాళ్ళు అప్లై చేసుకుంటారంటే ఒక విషయం చెప్పాలి మీకు నేను. ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలోనే ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్. సో ఆల్మోస్ట్ ఆంధ్రాలో 90 ప్రైవేట్ కాలేజెస్ ఉంటే తెలంగాణలో 26 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఆంధ్రాలో ఓవరాల్ సీట్స్ 6,500. తెలంగాణలో 9,000 సీట్స్. సో తెలంగాణలో ఉన్న ఆ 26 ప్రైవేట్ కాలేజ్ తీసుకుంటే ఆ ప్రైవేట్ కాలేజీల్లో ఏ కేటగిరీ తీసేయండి, అది లోకల్స్ తెలంగాణ తీసుకోగలరు. మేనేజ్మెంట్ కోటా తీసుకుంటే ఓన్లీ మేనేజ్మెంట్ కోటా సీట్లే 2,098 సీట్స్ ఉన్నాయి. అది అందుకనే మంచి ఆపర్చునిటీ కాబట్టి నార్త్ ఇండియా చాలా మంది నార్త్ వాళ్ళు కూడా తెలంగాణ కర్ణాటక వస్తారు. అంటే ఏపీకి నాన్ లోకల్ అవకాశం లేదంటున్నారు. అంటే నిజమేనా? ఓన్లీ ఏపీ వాళ్ళకే ఉంటుందా ఎక్కువగా? 85 లేదండి, అది కాదు. ప్రతి దాని నాన్ లోకల్ ఉంటుంది. గవర్నమెంట్ కాలేజెస్ ప్రతి దాంట్లో ఇప్పుడు నాన్ లోకల్ ఎలా వస్తుందండి? గవర్నమెంట్ కాలేజెస్ లో 15% ఆల్ ఇండియా కోటా ఉంది కదా. దాంట్లో ఎనీబడి కెన్ కమ్. నాన్ లోకల్స్ కానీ అందరూ వచ్చేచ్చు, ఎవరు వచ్చేచ్చు. 85% మాత్రం లోకల్ రావాలి. ఇది గవర్నమెంట్ కాలేజ్. ప్రైవేట్ కాలేజీలో ఏ కేటగిరీ లోకల్సే రావాలి, బయట వాళ్ళకి వెళ్ళలేదు. బి కేటగిరీ సి కేటగిరీ మాత్రం నాన్ లోకల్ రావచ్చు. అది తెలంగాణ రావచ్చు, ఏపీ అని రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ అయితే ఒకటి అది ఏంటంటే అది కాలేజ్ టు కాలేజ్ డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50 ఇప్పుడు తెలంగాణలో ఉన్న 26 ప్రైవేట్ కాలేజెస్లో 20 కాలేజెస్లో కూడా ఒక 2,096 ఉన్నాయి. ఇది మేనేజ్మెంట్ కోటాలో. ఈ 2,098లో కూడా తెలంగాణ పెట్టిన రూల్ ఏంటంటే ఒక 85% ఏమో లోకల్స్కి ఇద్దాం అనుకుంటాం. అందులో కూడా 15% మాత్రం నాన్ లోకల్. ఒక 700 సీట్స్ వస్తాయి నాన్ లోకల్. ఈ 700 సీట్స్ కోసం చాలా మంది బయట నుంచి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే ఉత్తరప్రదేశ్లో ఫీజు బాగా పెంచారు. ప్రైవేట్ కాలేజెస్. అందుకని వాళ్ళు కూడా తెలంగాణ వస్తున్నారు. మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో నాన్ లోకల్ని స్క్రాప్ ఆఫ్ చేశారు. ఎలా చేశారండి? ఆంధ్రప్రదేశ్లో May 25న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర జియో పాస్ చేసింది. ఏపీ గవర్నమెంట్ ఆ జియో పాస్ చేసి 15% కోటా ఫర్ నాన్ లోకల్స్ రిమూవ్ చేసేసింది. నాన్ లోకల్స్కి అంతా లోకల్కి ఇవ్వాలని చెప్పింది మొన్నే May 25న. కానీ దాని మీనింగ్ ఏంటంటే ఏపీలో ఎవరు రాలేరని కాదు. ఏపీలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్లో
ఆల్ ఇండియా కోటా ద్వారా బయట వాళ్ళు రావచ్చు, ఎయిమ్స్ మంగళగిరికి బయట వాళ్ళు రావచ్చు. ఏపీలో ఉన్న డీమ్డ్ యూనివర్సిటీస్, ఎస్ఆర్ఎం ఉంది, ఎస్ఆర్ఎం ఇస్ డీమ్డ్ యూనివర్సిటీ, డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటారు వీటిని. ఇలాంటి డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ కానీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, ఇలాంటి యూనివర్సిటీస్లో 100% ఓపెన్. దానికి స్టేట్ కోటా ఉండదు, ఏముండదు, ఎవరైనా అవ్వచ్చు, జస్ట్ లైక్ ఎయిమ్స్ లాగే ఆల్మోస్ట్. ఓకే. అయితే ఆంధ్రాలో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ లో నాన్ లోకల్స్ ని మొన్నే మే 25న స్క్రాప్ ఆఫ్ చేసింది, గవర్నమెంట్ స్క్రాప్ ఆఫ్ చేసింది. నాన్ లోకల్స్ కి ప్రైవేట్ కాలేజెస్ లో ఆ సీట్స్ 15% లేకుండా చేసింది. అది మనలో కానీ అంటే ఆంధ్ర వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. హెల్ప్ అవుతుంది, హెల్ప్ అయ్యేలా చేసింది. ఎందుకంటే ఆంధ్రాలో ఈ సంవత్సరం 58,000 నీట్ ఎగ్జామ్ రాస్తారు, 58,000. అందులో 36,000 మంది క్వాలిఫై అయ్యారు. జూలై 8న ఎంసీసీ రిలీజ్ చేసిన లిస్ట్ ప్రకారంగా 58 మందిలో 36 మంది క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అంటే 130 మార్క్స్ అంటారు. ఆ 36,000 క్వాలిఫై అయ్యారు, 30,000. ఆ 36,000 మంది మాత్రమే దే కెన్ రిజిస్టర్ ఫర్ నీట్ కౌన్సిలింగ్. నీట్ కౌన్సిలింగ్ మన ఇక్కడ ఇక్కడ దేనిలో రిజిస్టర్ చేసుకోవాలంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ అని ఉంటుంది, NTR.UHP.AP అని ఉంటుంది, రిజిస్టర్ చేసుకుంటారు. ఆ 36,000 మందిలో సీట్లు ఎన్ని ఉన్నాయి? 6,000 ఉన్నాయి. మీది 30,000 మంది సీట్లు లేనట్టే. రిజిస్టర్ చేసుకుని సీట్లు రావాలి 30,000 మంది. అందుకే కట్ ఆఫ్ చెప్తున్నాం మనం. కట్ ఆఫ్ చెప్తున్నాం అంటే మనం చెప్పిన కట్ ఆఫ్స్ నేను చెప్పాను కదా, 485 జనరల్ కేటగిరీ, 485 ఎస్సీ అయితే 416 ఆర్ 417, ఎస్టీ అయితే 405. ఈ స్కోర్స్ దాటితేనే ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ కాలేజ్ లో ఏ కేటగిరీ అయినా సీట్ వచ్చే అవకాశం ఉంది. బి కేటగిరీ అయితే మనం చెప్పలేం. బి అండ్ సి కేటగిరీ డబ్బులు కట్టుకుని జాయిన్ అవ్వచ్చు, ఇంకా సీట్లు మిగిలిపోతాయి. చెప్పాలంటే ప్రైవేట్ కాలేజీలో సి కేటగిరీ మిగిలిపోతాయి, ఫిల్ అవ్వడం కాదు కదా, ఖాళీ ఉంటాయి, పిలుస్తుంటారు రమ్మని. కానీ ఏమవుద్ది, నీట్ క్వాలిఫై లోనే రావాలి. దానికి నీట్ క్వాలిఫై అవ్వాలంటే 110 వాళ్ళు దాడాలి. అవుట్ ఆఫ్ 720 దే హావ్ టు క్రాస్ 113. ఓకే. ఆ దాటిన వాళ్ళు రావాలి దానికి. అంత తక్కువ వచ్చిన వాళ్ళు డబ్బులు ఉండని చెప్పి చూడడానికి అవుదనమాట. సో సి కేటగిరీస్ మిగిలిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే నార్త్ ఇండియాలో కూడా చాలా ప్లేసుల్లో బి కేటగిరీ మిగిలిపోతున్నాయి, పిబి కేటగిరీ. తెలుగు వాళ్ళు వెళ్ళొచ్చు అక్కడికి, వెళ్ళి అప్లై చేసిన వాళ్ళు ఫీజు కట్టి చూడవచ్చు అలాగా. కాబట్టి నేను చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా నీట్ రాసిన వాళ్ళు. జనరల్ కేటగిరీ అయితే 485 ప్లస్ వచ్చిన, ఎస్సీ అయితే 405 దాటిన, సార్ ఎస్టీ 405 మీరు అంటుంది 405, 405. 405. ఓకే. ఓకే. ఓపెన్ జనరల్ కేటగిరీ అయితే 480 దాటిన, అయితే ఎస్సీ అయితే 405 దాటిన, ఎస్టీ ఎస్టీ అయితే 383 దాటిన మీకు ఖచ్చితంగా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో ఏ కేటగిరీ సీట్ వచ్చేస్తుంది. అంటే నేను చెప్తుంది లీస్ట్ కట్ ఆఫ్. ఎవరైతే మేము గవర్నమెంట్ అయితే జాయిన్ అవుతాము, లేదా ప్రైవేట్ కాలేజీల్లో ఏ కేటగిరీ జాయిన్ అవుతాము, బి కానీ సి కేటగిరీ మేము కట్టలేము అనుకున్న వాళ్ళందరూ కూడా నేను చెప్పిన ఈ 3 స్కోర్స్ దాటితే హ్యాపీగా మీ సీట్ వస్తుంది. మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు మీరు. కానీ ఎవరికైతే అంతకన్నా తగ్గుతుందో, జనరల్ కేటగిరీ 485 కన్నా తగ్గిన, ఎస్సీ 405 కన్నా తగ్గిన, ఎస్టీ 383 కన్నా తగ్గుతుందో వాళ్ళు మాత్రం నా సజెషన్ ఏంటంటే, మీకు వచ్చే అవకాశం తక్కువ. ఏమో 280గా రావచ్చు, 2-3 మోస్ట్ అయితే, కానీ వచ్చే అవకాశం తక్కువ. కాబట్టి ఇమీడియట్ గా మీరు మీ ఎయిమ్ కానీ ఎంబీబీఎస్ బీడీఎస్ చేయాలనుకుంటే మీ ఎయిమ్ మాత్రం ఇమీడియట్ గా మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ జాయిన్ అవ్వాలి. ఎందుకు అవ్వాలంటే ఈ రిజల్ట్స్ అన్ని వచ్చి కౌన్సిలింగ్ మొత్తం 3 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్, స్ట్రే వేకెన్సీ రౌండ్, మాపప్ మొత్తం ఫినిష్ అయ్యి ఫైల్ వచ్చేసరికి అక్టోబర్ ఫస్ట్ వీక్ అయితే అవుతుంది ఖచ్చితంగా. ఫైనల్ రౌండ్ వచ్చేసరికి ఆ రోజు దాకా ఎటువంటి నీట్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వకుండా ఖాళీగా కూర్చొని ఉంటే మాత్రం, అప్పుడు ఏ సీటు రాకపోతే అప్పుడు మీరు కానీ స్టార్ట్ చేస్తే టైం తక్కువ ఉంటే టైం సరిపోదు. ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి 2 మంత్స్ టైం ఉంది, ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి అక్టోబర్ ఫస్ట్ దాకా. కాబట్టి నా సజెషన్ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ జాయిన్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ప్రిపేర్ అవుతూ ఉండండి. కౌన్సిలింగ్ అవుతూ ఉంటుంది, ఆన్లైన్ కౌన్సిలింగ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ అప్పటికల్లా మీకు కావాల్సిన సీట్ వచ్చింది అనుకోండి, యూ కెన్ టేక్ ద సీట్, తీసుకోవచ్చు. సీట్ రాలేదనుకోండి, ఈ 2 మంత్స్ ఆఫ్ ప్రిపరేషన్ హెల్ప్ అవుతుంది కదా, ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు కదా, ఈసారి మంచి ర్యాంక్ వస్తుంది కదా. నేను చెప్పేది ఎవరైతే సార్ మా పేమెంట్ సీట్లు వద్దు అనుకుంటారు, లేదు పేమెంట్ కట్టగలం మేము, ఆంధ్రప్రదేశ్లో బి కేటగిరీ 13.2లో కట్టగలనుకుంటే మాత్రం బ్రహ్మాండంగా మీకు సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నేను చెప్పిన కట్ ఆఫ్స్ కన్నా కూడా ఇంకొంచెం తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అంతే. సి కేటగిరీ అయితే నాకు ఈజీగా వచ్చేస్తుంది, సి కేటగిరీ ఏదో ఒకటి వచ్చేస్తుంది. సి కేటగిరీ అది 75 లక్షలు ఉంటుంది, పే చేయగలిగితే వెళ్ళొచ్చు. అయితే నీట్ లాంగ్ టర్మ్ ఎవరైతే నేను డాక్టర్ అవ్వాలి, ఖచ్చితంగా ఎంబీబీఎస్ చేయాలి, మంచి కాలేజ్ ఎంబీబీఎస్ చేయాలి. నేను లాస్ట్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ లో అయినా లాంగ్ టర్మ్ చేసి లాంగ్ టర్మ్ బాగా చదివాను, దగ్గరలో మిస్ అయ్యాను, అవకాశం నాకుంది, నేను కష్టపడగలను, నాకు నాలెడ్జ్ బాగానే ఉంది, ఇంకొంచెం వర్క్ చేయాలనుకుంటే ఇట్లా జాయిన్ అవ్వండి. అసలు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఏం తెలియకుండా ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ జాయిన్ అనవసరం. ఎందుకంటే 2 ఇయర్స్ లో ఏం చదవకుండా ఇప్పుడు వచ్చి ఈ సంవత్సరంలో మొత్తం చదివేస్తారంటే టైం పడుతుంది.
చాలా మంది అందులో చూశాను నేను, వాళ్ళు 2 సార్లు 3 సార్లు లాంగ్ టర్మ్ చేస్తూ ఉంటారు. అలా కాదు, ఆడే సబ్స్టాన్షియల్ నాలెడ్జ్ ఉంది, బాగానే ఉంది, ఇంకొంచెం పుషప్ చేయాలనుకున్నప్పుడు నీట్ లాంగ్ టర్మ్ జాయిన్ అవ్వచ్చు. మన దగ్గర శరత్చంద్ర మెడికల్ అకాడమీలో ఉన్న నీట్ లాంగ్ టర్మ్స్ ఎక్కువ మంది నీట్ లాంగ్ టర్మ్స్ అలాగే ఉంటారు. ఆడి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి, బేసిక్స్ కొంచెం ఉంటాయి, బ్రష్ చేసుకుంటూ పైకి వెళ్తాం, రుజువు చేసుకుంటాం. సో వాళ్ళు ఆల్రెడీ పాపం ఇంటర్మీడియట్ ఎక్కడో చదివి ఫస్ట్ లాంగ్ టర్మ్ ఎక్కడో చేసి సెకండ్ లాంగ్ టర్మ్ ఎక్కడో చేసి అలా చేసి వస్తుంటారు పాపం నా దగ్గరికి. వచ్చినప్పుడు అబ్జర్వ్ చేస్తాం వాళ్ళని. మేము తెలుసుకుంటామంటే వీళ్ళు ఇంటర్మీడియట్ లో అయినా ఫస్ట్ లాంగ్ టర్మ్ ఎక్కడ చేసి ఉంటారు, సెకండ్ ఎక్కడ చేసి ఉంటారు, ఈ అన్ని ప్లేసుల్లో కూడా బేసిక్స్ కూడా నేర్చుకోలేదే వాళ్ళు. ఓన్లీ బై హార్ట్ మాత్రం చేస్తారు, అర్థం చేసుకొని మా దగ్గరికి థర్డ్ లాంగ్ టర్మ్ వచ్చినప్పుడు, ఈ థర్డ్ లాంగ్ టర్మ్ లో మేము వాళ్ళ సంవత్సరం పాటు కూర్చోబెట్టి మళ్ళీ బేసిక్స్ అన్ని బెస్ట్ చేసి రివైజ్ చేసుకుంటూ వెళ్ళి ర్యాంక్స్ పుట్టించిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మా దగ్గరికి థర్డ్ టైం వచ్చిన వాళ్ళకి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే డైరెక్ట్ గా మా దగ్గర ఇంటర్మీడియట్ జాయిన్ అయితే మాత్రం అడ్వాంటేజ్ ఏంటంటే 2 ఇయర్స్ టైం ఉంటుంది కాబట్టి బ్రహ్మాండంగా మేము వాళ్ళకి ర్యాంక్ వచ్చేలా చేస్తున్నాము, చేయగలుగుతున్నాము, యావరేజ్ స్టూడెంట్స్ కూడా. వేరే కాలేజీలో ఇంటర్మీడియట్ చదివి మిస్ అయిన వాళ్ళు మా దగ్గర లాంగ్ టర్మ్ వచ్చినా కూడా మేము మెయిన్ ఏం చేస్తుంటామంటే ఇంటర్మీడియట్ లో వాళ్ళు ఎక్కడ వీక్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్ లో ఏ టాపిక్స్ వీక్గా ఐడెంటిఫై చేసి వాటిని సందం చేస్తున్నాం. అందుకని లాంగ్ టర్మ్ మా దగ్గర సక్సెస్ఫుల్ గా ర్యాంక్స్ రావడం కారణం కూడా ఇదే, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద వీక్ ఏరియాస్ అనమాట. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తారు పాపం, ఎక్కడ చదువుకొని వస్తారు. సో వాళ్ళకి మొత్తం సబ్జెక్ట్ చెప్పడం ఒక ఎత్తు అయితే, ఎందులో వీక్ గా ఉన్నారు, ఎందులో స్కిల్ లేదు, ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి, కొన్ని టాపిక్స్ లో కాన్సెప్ట్స్ ఉండవు వాళ్ళకి, కొన్ని టాపిక్స్ లో కాన్సెప్ట్ బావచ్చు కానీ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తుంటారు, కొన్ని టాపిక్స్ అంటే భయం ఉంటుంది వాళ్ళకి. సో ఇలాగా ఐడెంటిఫై చేసి ఒక్కొక్క టాపిక్ ని మేము వాళ్ళ భయం పోగొట్టి ఫండమెంటల్ బిల్డప్ చేసి ప్రాక్టీస్ చేసి ర్యాంక్ మేము సాధించేలా చేయగలిగాం. అందుకని వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నీట్ లాంగ్ టర్మ్ ఎవరు జాయిన్ అయినా కూడా మేము ర్యాంక్ సాధించేలా చేయగలము. కౌన్సిలింగ్ లో హెల్ప్ చేసి లాస్ట్ దాకా కూడా, ఇందా చెప్పిన విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇందా చెప్పాను నేను ఒక ఎగ్జాంపుల్ కూడా, కర్ణాటకలో బెంగళూరు ఈఎస్ఐ కాలేజ్ అనేది బ్రహ్మాండం కాలేజ్, ఏపీలో ఉన్న ఏఎంసీ కన్నా ఫార్ బెటర్ కాలేజ్, కానీ తెలియక అప్లై చేయరు. లక్నోలో ఉన్న కేజీఎంసీ ఎక్సలెంట్ కాలేజ్, దీనికన్నా తెలియక అప్లై చేయరు. ఇప్పుడు ఇంకోటి, శరత్చంద్ర మెడికల్ అకాడమీలో ఫ్యాకల్టీ నాతో పాటు మా టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీలో చాలా మంది నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు, కోట నుంచి వచ్చిన ఫ్యాకల్టీ ఉన్నారు, నీట్ లో ఫస్ట్ ర్యాంక్ ప్రొడ్యూస్ చేసిన ఫ్యాకల్టీ ఉన్నారు. సో వీళ్ళకి ఏంటంటే నార్త్ ఇండియా కాలేజెస్ ఐడియా ఉంటుంది కదా, నార్త్ ఇండియా ఏ కాలేజ్ బాగుంటుంది తెలుస్తుంది వాళ్ళకి. దాని ప్రకారంగా నేను మా టీం కలిసి స్టూడెంట్స్ కి మన కాలేజెస్ కాకుండా మంచి మంచి గవర్నమెంట్ కాలేజ్ అక్రాస్ ఇండియా అప్లై చేయిస్తాను. అప్లై చేయించడం వల్ల తర్వాత వాళ్ళు చాలా బెటర్ గా ఎడ్యుకేషన్ ఉంటుంది, పీజీ బెటర్ గా వస్తుంది. పీజీ మీరు చూస్తే సర్వీస్ బాండ్ ఉంటుంది, సర్వీస్ బాండ్ అని ఉంటుంది, కొన్ని స్టేట్స్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హర్యానా, లేకపోతే త్రిపుర, తమిళనాడు, గోవా, ఈ స్టేట్స్ లో ఎంబీబీఎస్ అయ్యాక 5 ఇయర్స్ వర్క్ చేయాలి, రూరల్ ఏరియాస్ లో బాండ్ రాయాలి వాళ్ళు, 5 ఇయర్స్ వర్క్ చేయాలి. ఆ బాండ్ బ్రేక్ చేయాలంటే 10 lakhs 20 lakhs 30 lakhs పే చేయాలి. సో ఏపీ తెలంగాణ అడ్వాంటేజ్, ఏపీ తెలంగాణ బాండే ఉండదు, ఎంపీస్ అయిపోగానే పీజీకి వెళ్ళిపోవచ్చు, లేదా అబ్రోడ్కి వెళ్ళిపోవచ్చు, జాబ్ జాయిన్ అయిపోవచ్చు అనమాట, అడ్వాంటేజ్ ఉంటుంది. అలా కొన్ని స్టేట్స్ ఉంటాయి, అవి ఐడెంటిఫై చేస్తాము, ఆ స్టేట్స్ లో అప్లై చేస్తూ ఉంటాం మేము. ఇలా కొన్ని స్టేట్స్ లో 1 year బాండే ఉంటుంది, ఆ 1 year బాండ్ బ్రేక్ చేయొచ్చు 5 lakhs కట్టి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇవన్నీ ఆలోచించి స్టూడెంట్స్ కి ఎంకరేజ్ అనమాట. సార్ ఇంకోటి, ఎంబీబీఎస్ బీడీఎస్ కాకుండా ప్రయారిటీ వేటికి ఇవ్వచ్చు? అంటే వాళ్ళ మైండ్ ఒక ఎంబీబీఎస్ రాలేదు, బీడీఎస్ రాలేదు, కానీ వాళ్ళు డాక్టర్ లాగే ఉందాం అనుకుంటున్నారు, డాక్టర్ వచ్చేద్దాం అనుకుంటున్నారు అన్నప్పుడు వెటర్నరీ సైన్స్ ఉంది, ఆయుష్ ఉంది. ఆయుష్ లో బిఏఎంఎస్ అని, ఆయుర్వేద బిఏఎంఎస్ అంటే, బిహెచ్ఎంఎస్ అని హోమియోపతి, బిఎన్వైఎస్ అని న్యాచురోపతి అండ్ యోగా, బిఎస్ఎంఎస్ సిద్ధ అని ఇలా కొన్ని ఉంటాయి. డాక్టర్ లాగా ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆయుష్ కాబట్టి అవన్నీ కూడా అది చేయొచ్చు. వెటరనరీ సైన్సెస్ చేయొచ్చు. కొంతమంది సైకియాట్రీ, ఇవన్నీ కూడా ఒక డాక్టర్ లాగా ఉంటాయి ఆల్మోస్ట్. ఒక ఆయుష్ ఉంటే అటుపక్క వెళ్ళొచ్చు. డాక్టర్ లా ఉందనుకుంటే ఇప్పుడు నేను చెప్పింది చేయొచ్చు. లేదు వేరేది బి ఫార్మసీ ఒకటి ఉంటుంది, బి ఫార్మసీ, అది డాక్టర్ లా కాకపోయినా కూడా ఫార్మసీ. యాక్చువల్గా వెస్ట్రన్ కంట్రీస్ లో ఫార్మసీ అంటే ఆల్మోస్ట్ డాక్టర్ లాగా చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే. అది చేసి అబ్రాడ్కి వెళ్ళొచ్చు. ఇండియాలో కూడా ఆపర్చునిటీ బాగానే ఉన్నాయి ఆపర్చునిటీస్. అది కాదనుకుంటే ఇంకా జనరల్ గా మంచి కార్పొరేట్ జాబ్స్ రావాలనుకుంటే, కార్పొరేట్ కంపెనీ జాబ్స్ రావాలనుకుంటే బీఎస్సీ ఎంఎస్సీ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, అలాగా మంచి మంచి కోర్సెస్ చాలా ఉన్నాయి. ఎన్వైరన్మెంట్ మంచి కోర్సెస్ ఉన్నాయి, తర్వాత ఎంబ్రియాలజీ ఉన్నాయి. ఇలాగా వాళ్ళు బీఎస్సీ బోల్డ్ చేయొచ్చు, అలా బీఎస్సీ నర్సింగ్ చేయొచ్చు. ఎయిమ్స్ లో కానీ బీఎస్సీ నర్సింగ్ చేస్తే మంచి అవకాశం ఉంటుంది ఎయిమ్స్ లో. ఇప్పుడు జిప్మర్ ఉంది, జిప్మర్ లో ఎంబీబీఎస్ చేయడం లాభం ఏంటంటే 50% సీట్స్ ఆర్ రిజర్వ్ ఫర్ పీజీకి వెళ్ళిపోవచ్చు వాళ్ళు. అలాగే జిప్మర్ ఎయిమ్స్ లో నర్సింగ్ చేస్తే బెటర్ ఆపర్చునిటీస్, మంచి శాలరీకి వస్తాయి. సో ఇలాగ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి బైపీసీ వాళ్ళకి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు నీట్ లాంగ్ టర్మ్ మనం తీసుకోవాలి అనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? ఆఫ్లైన్లో తీసుకోవాలా, ఆన్లైన్లో తీసుకోవాలా? ఓకే ఓకే. అయితే మీరు అడిగినట్టుగా నీట్ లాంగ్ టర్మ్ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి
వాళ్ళు ముఖ్యంగా ఒక ప్లేస్ కానీ లేదా కాలేజ్ కానీ సెలెక్ట్ చేసుకునే ముందు వాళ్ళు ఏం ఆలోచించాలంటే ఫస్ట్లీ అక్కడ వాళ్ళకి పర్సనల్ కేర్ ఉండేలా ఉంటుందా. ఎందుకంటే ఇంటర్మీడియట్ లో పర్సనల్ కేర్ కొంచెం తక్కువ ఉన్నా 2 ఇయర్స్ టైం ఉంది కాబట్టి దాని ఒక మేనేజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. లాంగ్ టర్మ్ ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ లో వాళ్ళ వీక్ ఏరియాస్ ఏంటో తెలుసుకొని వాటిని స్ట్రెంథెన్ చేయాలంటే ఆ కన్సర్న్ ఫ్యాకల్టీ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని తెలుసుకుంటూ వాళ్ళ వీక్నెస్ ని ఐడెంటిఫై చేయగలగాలి. అంటే పర్సనల్ టైం స్పెండ్ చేయాలి. సో బ్యాచ్ స్ట్రెంత్ తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ ఎక్కువ క్లాస్ కి 100 మంది 200 మంది అలా ఉండేది చూసుకోకూడదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా మీరు చూడాల్సింది కాలేజ్ పేరు కన్నా ఫ్యాకల్టీ పేరు చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం నలుగురు ఫ్యాకల్టీ చూడాలి. బాటనీ ఎవరు, జువాలజీ ఎవరు, ఫిజిక్స్ ఎవరు, కెమిస్ట్రీ ఎవరు తెలుసుకోవాలి. అంటే ఫిజిక్స్ ఒక ఫ్యాకల్టీ ఉండకపోవచ్చు, ఇద్దరు ఉండొచ్చు, 2 ట్రాక్స్ ఉండొచ్చు, కెమిస్ట్రీ ఇద్దరు ఉండొచ్చు, కానీ తెలుసుకోగలగాలి. ముందే ఒక ఐడియా తెచ్చుకోవాలి ఆ ఫ్యాకల్టీ ఎవరు అనేది, ఆ ఫ్యాకల్టీ ఎంత ఎక్స్పీరియన్స్ ఎంత నాలెడ్జ్ ఉంది. దాని తర్వాత ముందుకెళ్ళాలి. ఎందుకంటే కొన్ని కాలేజ్ ఏం చేస్తుంటాయంటే టాప్ సెక్షన్కి ఏమో మంచి ఫ్యాకల్టీ పంపిస్తాయి, కింద సెక్షన్కి ఏమో ఎవరో యావరేజ్ పంపిస్తాయి. ఆ యావరేజ్ ఫ్యాకల్టీ అవడం వల్ల ఏమవుతుంది, పిల్లలు చదువుకుందాం అనుకున్న పాపం వాళ్ళు యావరేజ్ ఉండిపోతారు అనమాట. అందుకే సెకండ్ థింగ్ చూసుకోవాలి. థర్డ్ థింగ్, ఆ కాలేజ్ మెటీరియల్ ఎలా ఉంది, మెటీరియల్ కరికులం అంటే సిలబస్ ఎన్ని మంత్స్ లో ఫినిష్ చేస్తున్నారు. జనరల్ గా సంక్రాంతిగా ఫినిష్ అయిపోవాలి. స్పీడ్ ఆఫ్ సిలబస్ అలా అవుతుందా, ఎగ్జామ్స్ ఎలా పెడుతున్నారు, వీక్లీ ఎగ్జామ్ ఎలా పెడుతున్నారు, అండ్ స్టడీ అవర్ కి ఎవరు వచ్చి డౌట్స్ క్లియర్ చేస్తున్నారు. క్లాస్ చెప్పేది మంచి ఫ్యాకల్టీ అయినా స్టడీ అవర్స్ లో కూడా ఉండి డౌట్ క్లియర్ చేసే వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉండాలి కొంతవరకు. అలా ఉంటేనే డౌట్స్ క్లియర్ అవుతాయి. సో ఈ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. అండ్ మీరన్న ఆన్లైన్ ఆఫ్లైన్ విషయానికి వస్తే నా ఉద్దేశంలో ఆఫ్లైన్ అనేది జనరల్గా బెటర్. అంటే ఆఫ్లైన్కి వస్తే ఏమవుతుందంటే ఇంటరాక్ట్ అవ్వచ్చు ఫ్యాకల్టీతో, వీకెండ్ ఎగ్జామ్స్ కలిసి రాయొచ్చు పిల్లలతో, ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది, ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోవచ్చు డౌట్స్ని కూడా. స్టడీ అవర్స్లో కూర్చొని చదివిస్తారు, చదవచ్చు, ఒక మోటివేషన్ ఉంటుంది. ఇంట్లో ఉన్నా కూడా నేను చదవగలను, నేను డిస్టర్బ్ అవ్వను, నాకు నేను చదువుకోగలను అన్న మెంటాలిటీ తక్కువ మందికి ఉంటుంది. అది ఉంటే ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు. సెల్ఫ్ డిసిప్లిన్ కానీ, రోజున చదవగల కెపాసిటీ కానీ, పీర్ గ్రూప్ ఎవరు లేకపోయినా, డిస్కషన్కి ఎవరు లేకపోయినా కూడా చదువుకో కెపాసిటీ ఉంటే ఆన్లైన్ ఇస్ ఆల్సో ఓకే. ఆన్లైన్ ఎవరికంటే నాలెడ్జ్ బాగానే ఉంది, ఏదో చిన్న చిన్న చేంజెస్ తీసుకోవాలంటే ఆన్లైన్ బెటర్. మేజర్గా ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి ఎంచుకోవాలి కూడా ఆఫ్లైన్ బెటర్ నేను అనుకుంటున్నాను. అది దట్స్ మై ఒపీనియన్. ఆఫ్లైన్ అది ఇన్ఫాక్ట్ ఇప్పుడు మన శరత్చంద్ర మెడికల్ అకాడమీలో ఫ్యాకల్టీ కూడా, ఇప్పుడు మేము కూడా ఫ్యాకల్టీ ఆఫ్లైన్లో చెప్పే క్లాస్ అవుతుంటాయి, మనకి లైవ్ వెళ్తుంటాయి ఆన్లైన్లో. మన దగ్గర ఆన్లైన్ స్టూడెంట్స్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆన్లైన్ స్టూడెంట్స్ ఏంటి, లైవ్లో క్లాస్ వింటారు, వీకెండ్ మా యాప్లో శరత్చంద్ర మెడికల్ అకాడమీ యాప్ ఎగ్జామ్ రాస్తారు, డౌట్స్ క్లియర్ చేస్తాం, అంతవరకే. కానీ ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఏంటి, క్లాస్ ఒక 6 అవర్స్ క్లాస్ జరిగితే ఇంకో 6 అవర్స్ స్టడీ అవర్స్ ఉంటాయి, కూర్చోబెడతాం, చదువుతాం, కౌన్సిలింగ్ అసైన్మెంట్స్ చేస్తాము, ఎక్స్ట్రా కేర్ ఉంటుంది. ఆన్లైన్లో అడిగితే నోట్ క్లియర్ చేస్తాం, ఆఫ్లైన్లో మేమే వాళ్ళతో మాట్లాడి ఎక్కడ వీక్ తెలుసుకొని ఐడెంటిఫై చేసి ఇంప్రూవ్ చేస్తాం. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇస్ ఆల్ అబౌట్ ఇంప్రూవింగ్ సమ్ టాపిక్స్, అనే టాపిక్స్ కాదు. ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ఒక 100 చాప్టర్లు ఉన్నాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, అందులో ఒక 50 స్ట్రాంగ్ ఉంటారు అందరూ. ఆ ఇంకో 50 స్ట్రాంగ్ చేయాలి, అర్థం చేసుకోవాలి. ఆ 50 అందరూ ఒకటే 50 ఉండదు కదా, దాని ప్రకారంగా మనం చూసుకోవాలి. ఓకే సార్, ప్రతి కౌన్సిలింగ్ లో మీరు హెల్ప్ చేస్తారా? అంటే ఇప్పుడు ఎవరైతే మీ దగ్గర జాయిన్ అయిన లింక్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఎవరైతున్నారో, ఇప్పుడు మీరు చాలా అనాలిసిస్ చాలా క్లియర్ గా చెప్పారు. సో ఐ థింక్ ఇంత క్లియర్ అనాలిసిస్ అనేది నేనైతే చూడలేదు ఎక్కడ కూడా. సో అలాగే థ్యాంక్ యూ ఫర్ దట్. పర్సనలైజ్డ్ గా ప్రతి స్టూడెంట్ ని కౌన్సిలింగ్ అప్పుడు సపోర్ట్ చేస్తాం. చేస్తాం. యాక్చువల్గా కౌన్సిలింగ్ అప్పుడు సపోర్ట్ చేయడమే మా ప్రత్యేకత కూడా. శరత్చంద్ర మెడికల్ అకాడమీలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా స్టూడెంట్స్ ఎక్కువ లైక్ చేసింది ఏంటంటే, అఫ్ కోర్స్ మా ఫ్యాకల్టీ ఆల్రెడీ నీట్లో ఫస్ట్ టైం పుట్టిన ఫ్యాకల్టీ అందరు ఉన్నారు, ఎగ్జామ్స్ కౌన్సిలింగ్ అంతా బాగానే ఉంటుంది. కానీ ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళకి మంచి కాలేజ్లో సీట్ వచ్చే వరకు ఆ ఫేజ్లో కాలేజెస్ ఎక్కువ పట్టించుకో పిల్లల్ని. బట్ ఆ ఫేజ్లో మేము చాలా కేర్ తీసుకుంటాం. ఎందుకంటే మనల్ని ట్రస్ట్ చేసి మన దగ్గరికి వచ్చి ఒక 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ అయితే, లేదా 1 ఇయర్ లాంగ్ టర్మ్ అయితే ఉన్నారో, వాళ్ళకి మంచి కాలేజ్ వచ్చి డాక్టర్ అయ్యేదాకా మన రెస్పాన్సిబిలిటీ అని మేము ఫీల్ అవుతాం. కాబట్టి ఆ కౌన్సిలింగ్ 2 or 3 months రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి చాయిస్ ఫిల్లింగ్, డాక్యుమెంట్ అప్లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మా స్టూడెంట్ ఒక అమ్మాయి 6th, 7th ఖతార్ చదువు, ఖతార్లో 8th, 9th, 10th ఇక్కడ చదువుకుంది ఆంధ్రప్రదేశ్లో, 11th చదువుకుంది మన దగ్గర. సో అమ్మాయికి స్టడీ సర్టిఫికేట్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా రాయాలి, ఇలాంటి హెల్ప్స్. కొంతమంది ఉన్నారు వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తారు, పాపం హైదరాబాద్ చదువుకుంటారు 8th and 10th, ఇక్కడ ఏపీలో 11th చదువుతారు, వాళ్ళు నాన్ లోకల్ అయిపోతారు, నాన్ లోకల్. వాళ్ళకి ఏం చేయాలి, ఇలాగా కేస్ బై కేస్ బేస్ అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, అప్లోడింగ్ కానీ, చాయిస్ ఫిల్లింగ్ కానీ. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్కి వెళ్ళాలి, ఫీజు పోకుండా ఎలా ముందుకెళ్ళాలి, హౌ టు సెలెక్ట్, బీ క్యాట్ కట్టగలరు, బీ కేటగిరీ ఏ కాలేజ్ కట్టాలి, ముందే కాలేజ్తో మాట్లాడితే ఫీజు తగ్గించి కూడా ఇస్తారు బీ కేటగిరీలో, ముందే మాట్లాడితే సి కేటగిరీలో. ఇలాగా ఇలా సో వేరే స్టేట్స్లో ఉన్న మంచి గవర్నమెంట్ కాలేజ్ తెలియక వదిలేస్తుంటారు, అవి పెట్టడం కానీ, ఇలా మల్టిపుల్ స్టేట్స్లో హెల్ప్ చేస్తుంటాం వాళ్ళకి. హెల్ప్ చేయడం వల్ల స్టూడెంట్స్ అలా దే ఆర్ గెటింగ్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ అస్,
దట్స్ వై దే ఆర్ హ్యాపీ అండ్ వీఆర్ ఆల్సో హ్యాపీ. మాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో ప్రతి పేరెంట్స్ దీన్ని జాగ్రత్తగా చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సో ఒకవేళ మీకు ఫర్దర్గా ఏమైనా సపోర్ట్ కావాలి అన్నా వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. సో సార్ ఒక రిక్వెస్ట్ సార్, ఎవరన్నా మన కౌన్సిలింగ్ ఏమైనా ఇబ్బంది పడుతూ వేరే కాలేజీలో లాంగ్ టర్మ్ తీసుకున్నప్పటికీ లేదా వేరే దగ్గర ఎక్కడ ఉన్నప్పటికీ కొంచెం మన సపోర్ట్ చేయడానికి ఏమన్నా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు పంపిస్తాను. సో మన టీం తోటి ఏమైనా సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి సార్. ఖచ్చితంగా అండి. ఎందుకంటే నేను మీవి వీడియోస్ చూసాను ముందు కూడా, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి, స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యి హెల్ప్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు హెల్ప్ దెమ్. విల్ డూ దట్ డెఫినెట్లీ. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.